As part of the frequently asked interview questions, today I am going to introduce the concept of market capitalization. Market capitalization is the total value of a company's stock as arrived at by multiplying the current market price of the company's stock price with the number of shares. That gives you the market capitalization. But why should we calculate market capitalization? By calculating the market capitalization or by learning the market capitalization, investors can assess the size, the growth potential, and the risk that is associated with the stocks. Market capitalization is very widely used in financial analysis and in the investment strategies. And stocks with higher market capitalization or companies with higher market capitalization can exert great influence on the stock market index. మనం గనక ఈ సెన్సెక్స్ని చూసుకుంటే, సెన్సెక్స్ ఈ స్టాక్ మార్కెట్ సూచి కొన్ని పెద్ద పెద్ద బడా కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉండే ఒడిదుడుకులు, ఉండే హెచ్చుతగ్గుల వల్ల ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే అంత పెద్ద ప్రభావితం చేయగలిగే కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. ఇన్ ఇండియా వీ కెన్ మెన్షన్, ఇఫ్ యు టేక్ టాప్ 3 మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీస్, ఫస్ట్ అగ్రగామిగా నిలిచేది రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత టీసీఎస్ కంపెనీ వస్తుంది, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. అయితే ఈ మూడు కూడా శాశ్వతం కాదు, ఈ పొజిషన్స్ మారుతూ ఉంటాయి. ఇది నవంబర్ 14న నేను చెప్పేది రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఐసిఐసి, ఇంకా ఇట్లా మారుతూ ఉంటాయి. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా 3 కేటగిరీస్ ఉంటాయి. దర్ ఆర్ 3 కేటగిరీస్. One is large cap, second one is mid cap, and third one is small cap. ఓకే, మీరేం చేయాలి? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడింటిని తీసుకుని వివిధ రంగాలు, వివిధ సెక్టార్లలో, బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ రంగం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానివ్వండి, కనీసం 5 కంపెనీలు మీరు తీసుకుని వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలాగ మారుతోంది, ఈ సెక్టార్లో ఎలా మారుతుంది, లార్జ్ క్యాప్లో ఎలా మారుతుంది, మిడ్ క్యాప్లో ఎలా మారుతుంది, స్మాల్ క్యాప్లో ఎలా మారుతుంది కనుక మీరు చదివి ఒక గ్రాఫ్ ఏదో వేయగలిగారంటే మీకు ఒక మంచి అవగాహన వస్తుందన్నమాట ఈ స్టాక్ మార్కెట్ మీద. కొంచెం అంటే ఒక ప్రవేశానికి ఒక చిన్న డోరు తెరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా మీరు మీ ఆసక్తిని పెంపొందించుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ది ఇంటర్వ్యూని మనం చక్కగా సవాలుగా తీసుకుని సమాధానం ఇస్తే మీకు ఉద్యోగం రాకుండా ఎవరు ఆపగలరండి? ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మీకు ప్రొవైడెడ్ యూ ప్రిపేర్ వెల్ అండ్ దెన్ సింప్లీ ఫాలో ది గైడ్ లైన్స్. బై బై, చీర్స్.